హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు నేను ఇన్ఫెర్టిలిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. అది ఎవరికి సజెస్ట్ చేస్తాము అనేది చెప్తాను. సో ఐవీఎఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే మనం ల్యాబ్లో ఎగ్ని స్పర్మ్ని కలపడం అనమాట. దీన్ని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని అంటున్నాం. సో ఈ ఐవీఎఫ్ అనేది అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు, దీని ఇండికేషన్స్ ఏంటి అనేవి చూద్దాం. సో మోస్ట్ కామన్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏజ్ అనమాట. సో ఏజ్ బాగా పెరుగుతుంది అంటే ఏజ్ గ్రేటర్ దెన్ 35 years ఉన్నప్పుడు ఫీమేల్స్కి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గుతూ వస్తాయన్నమాట. సో ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం, కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అండి. సివియర్ గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి యొక్క లైనింగే మనకి గర్భసంచి బయట గ్రో అవ్వడం, దానివల్ల అండాశయాల్లో సిస్ట్ల లాగా రావడం, ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సివియర్ గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎవరికైతే ట్యూబ్లో ఇన్ఫెక్షన్, వాటర్ వచ్చేసింది, ట్యూబ్ ఫంక్షనింగ్ లేదు, ట్యూబల్ బ్లాక్ ఉంది అన్నా కానీ, ఏదైనా రీజన్స్ వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ, లేదంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యాక కానీ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి అన్నమాట. సో 2 ట్యూబ్స్ కనుక ఫంక్షనింగ్ లేదు అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్స్ అనమాట. సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. సో మేల్స్కి కణాల కౌంట్ బాగా తక్కువ ఉన్నా, లెస్ దెన్ 5 million కౌంట్ ఉంది, కదిలే కణాల కౌంట్ కూడా బాగా తక్కువ ఉంది అన్నప్పుడు, లేదంటే కొంతమందికి ఏంటంటే మనం సిమెన్ టెస్ట్ చేసినప్పుడు సిమెన్లో కణాలు అనేవి ఉండవు అనమాట. దీన్ని మనం ఎజోస్పర్మియా అంటాం. సో ఇలాంటి కండిషన్లో కూడా మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాం. సో అసలు ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఏం చేస్తాము, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది చూద్దాం. సో ఐవీఎఫ్లో మనం ఏంటంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ, లేదంటే ఎప్పుడు ఎగ్స్ అయితే బాగున్నాయో అప్పుడు మీ డాక్టర్ స్కాన్ చూసి దాన్ని బట్టి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఒక 8 నుంచి 10 రోజుల వరకు డైలీ మనకి అండాశయంలో ఎన్ని ఎగ్స్ అయితే ఉన్నాయో అన్ని ఎగ్స్ గ్రో చేయడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఈ ఎగ్స్ అన్ని యాడిక్వేట్ సైజ్కి అనేది వచ్చాక ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట ఎగ్స్ తీయడానికి. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ పికప్ అనేది అండర్ ఎనెస్థీషియా చేస్తాము. ఈ బయటకి తీసిన ఎగ్స్ని మనం ల్యాబ్లో సిమెన్ బెస్ట్ స్పర్మ్స్ తీసుకుని ల్యాబ్లో ఎగ్ని స్పర్మ్ని అనేది కలపడం జరుగుతుంది. ఇట్లా కలిపిన తర్వాత మనకి ల్యాబ్లో బేబీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఫామ్ అయిన బేబీస్ని మనం ఎంబ్రియోస్ అంటాం. సో ఈ ఎంబ్రియోస్ అనేవి మనం ఫ్రీజింగ్లో పెడతామన్నమాట ల్యాబ్లో. సో నెక్స్ట్ సైకిల్లో ఎప్పుడైతే లైనింగ్ అనేది ప్రాపర్గా మనం ప్రిపేర్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మనం ఈ బేబీస్ అనేవి గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది. సో ఇలా పెట్టిన తర్వాత మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ అన్నీ యూజ్ చేయాలండి, చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. ఒక 12 to 14 days తర్వాత మనం బీటా హెచ్సిజీ అనేది టెస్ట్ చేస్తామన్నమాట, ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇందులో మనకి పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. సో ఇది బేసికల్లీ ఐవీఎఫ్ అనే పద్ధతి అనమాట. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.